మొత్తానికి బిగ్ బాస్ నామినేషన్స్ మొదలయ్యాయి. కాకపోతే ఏంటంటే మొదటి రోజు నుంచే పార్టిసిపెంట్స్ అందరు కొద్దిగా ఆటలోకి దిగిపోయినట్టుగా కనిపిస్తుంది. అంటే స్క్రిప్ట్ ఇచ్చారు, లేదంటే వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, కానీ ప్రతి చిన్న విషయానికి ఏదో మేము మాట్లాడేయాలి, స్క్రీన్ మీద కనిపించేయాలి అనుకుంటున్నారేమో. ఇందులో మరీ ముఖ్యంగా సోనియా అతి చేస్తోందని చెప్పొచ్చు. ఆమె అనవసరంగా అవసరానికి మించి ఏదో గొడవ పెట్టుకోవాలి, నేను అరవాలి అన్నట్టుగా సోనియా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక చిన్న విషయాన్ని లాగదీస్తుంది. ముఖ్యంగా ఒక ఆరెంజ్ ఫ్రూట్ దగ్గర కానివ్వండి శేఖర్ భాషతోటి, ఆ తర్వాత నామినేషన్స్లో నిఖిల్తో నైనికాతో కూడా ఇలానే వ్యవహరించింది. కాకపోతే జనాలు చాలా తెలివైన వాళ్ళు అనే విషయం వీళ్ళు మర్చిపోతారు. హౌస్లోకి వెళ్ళగానే ఇక పర్ఫార్మెన్స్ చూపిద్దాం అనుకుంటున్నారే, కానీ అది చాలా రివర్స్ అయిపోతుంది. కూల్గా గేమ్ ఆడితే బాగుంటుంది. అయితే ఈసారి నామినేషన్లో రిస్క్ ఇద్దరికి కనిపిస్తోంది. మనకు తెలిసిన సమాచారం ప్రకారము వచ్చేసి బేబక్కకు చాలా రిస్క్ ఉన్నట్లుగా కనిపిస్తుంది. వాస్తవానికి ఆమె తన పరిధిలో తాను ఉంటూనే ఉంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ మందితోటి ఆమె పెద్దగా కలవలేకపోతుంది అన్నట్టుగా ఉంది. ఎందుకంటే రియల్ టైం వేరు, ఇండివిజువల్గా కామెడీ చేయడం వేరు, లేదంటే వేరే వాళ్ళతో మాట్లాడడం వేరు. కానీ ఆటలోకి వెళ్ళేసరికి ప్రతి చోట తన ఉత్సాహాన్ని ఊపుని ఆమె చూపించలేదు కదా, అదే ఇక్కడ జరుగుతుంది. కాకపోతే 1 వీక్ గడిచిపోతే ఆమెకి అర్థమైపోతుంది ఎవరితోటి కనెక్ట్ కావచ్చు, తన వేవ్ లెంత్కి ఎవరు సూట్ అవుతారో సెలెక్ట్ చేసుకొని వారితోటి ఆమె కలిసిపోయి మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటివరకు అయితే నిఖిల్, యష్మి, నైనిక చీఫ్స్గా ఎంపికయ్యారు. వాళ్ళ ముగ్గురి నుంచే ఇప్పుడు నామినేషన్స్ పెట్టి గొడవ పెట్టారు బిగ్ బాస్. ప్రోమో చూస్తే మనకి బేబక్క ప్రేరణను నామినేట్ చేసింది. సోనియా బేబక్క మధ్య కుక్కర్ పంచాయతీ కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కుక్కర్ పని చేయకపోతే నేనేం చేసేది అని చెప్పేసి ఈమె అన్నది. కానీ ఆ కుక్కర్ కిచెన్ విషయం గురించి సోనియా నామినేట్ చేయడం అనేది కూడా ఆమె కొంచెం సిల్లీగా ప్రవర్తించిందనే చెప్పొచ్చు. ఇదే అందరు కూడా అనుకుంటున్నారు. అయితే కుక్కర్లో ప్రెషర్ ఉంటుంది, అది మోగే వరకు మనం ఆగాలని చెప్పేసి వివరణిస్తున్నా కూడా సోనియా పట్టించుకోలేదు. చివరికి కుక్కర్ తోటే నామినేషన్ అయింది. ఇక మరోవైపు మణికంఠ ఈ సీజన్లో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఎందుకంటే మణికంఠ కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చినట్టు కనిపిస్తోంది. అతను తనకు తానుగా సోషల్ మీడియాలో మరి బయట టీం పెట్టుకున్నాడు ఏమో, కానీ ఆల్రెడీ అతని మీద సింపతి ట్వీట్లు కానీ, సింపతి స్టోరీలు కానీ యూట్యూబ్ షార్ట్స్లో, ఫేస్బుక్ షార్ట్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ట్విట్టర్లో కూడా చివరికి కనిపిస్తుంది. అదేమంటే అతనికి చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నలు లేరని, భార్య వదిలేసిందని అని చెప్తున్నాడు. అతను కూడా సింపతి స్టార్టింగ్లోనే శేఖర్ భాషతో చర్చించేటప్పుడు మా ఆవిడ లేదు, అమెరికాలో ఉంది, నాకు పాప కూడా ఉంది అన్నాడు. యాక్చువల్గా మేమిద్దరం విడిపోయామని చెప్పేసి ఓపెన్గానే మణికంఠ చెప్పాడు. అయితే ఇప్పుడు శేఖర్ భాష మణికంఠ మధ్య నామినేషన్ చాలా రసవత్తరంగా ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం మణికంఠ వర్సెస్ బేబక్క మీద ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నట్టు కనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి ఆసక్తిగా ఉంది. మ్యాక్సిమం అయితే మణికంఠ ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే బేబక్కను హౌస్లోంచి పంపించేందుకు బిగ్ బాస్ టీం అంతగా ఆసక్తి చూపదు. ఎందుకంటే ఎంటర్టైనర్స్ ఎవరు లేరు. ఆమె కొద్దిగా బాగా మాట్లాడగలదు, ఇది చేయగలదు అని చెప్పేసి వాళ్ళు ఆమె నా ఉద్దేశంతో కొంచెం రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఇచ్చి తీసుకున్నారు. మణికంఠ రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువ. కాకపోతే మరి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయని తెలియాలి. మరి జనాలు ఎటు ఓటేస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. మ్యాక్సిమం మొదటి 2-3 వారాలు అయితే జనాలు ఎవరికి ఓటేసినా కూడా బిగ్ బాస్ టీము వీళ్ళు హౌస్కి పనికిరారు, వీళ్ళు ఎంటర్టైన్ చేయరు అన్న ఉద్దేశంతో వాళ్ళని ఎలిమినేట్ చేస్తుందనే చర్చ కాదు, నిజంగా కూడా చాలాసార్లు ఇలానే జరుగుతుంది. ఎందుకంటే చాలామంది మంచి వాళ్ళని హౌస్లో ఉంచాలనే బిగ్ బాస్ టీము ప్రయత్నిస్తుంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఓట్లు సింపతి మీద ఎక్కువగా కొంతమందికి పడుతూ ఉంటాయి. వాటిని పరిగణలోకి తీసుకుంటే హౌస్ పాడవుతుందని చెప్పేసి బిగ్ బాస్ టీం అనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మణికంఠని తీస్తారా, బేబక్కని తీస్తారా అంటే మొత్తం నామినేషన్ చూస్తే ఇంకెవరైనా వీక్ క్యాండిడేట్ ఉన్నారా అని చెప్పేసి కానీ మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇది ఎలిమినేషన్ ప్రోమో మీద మన ఎనాలిసిస్.